నెక్స్ట్ ఇవి ఇలా వుడ్ వస్తుందండి. సన్ఫ్లవర్స్ అటు ఇటు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. ఇవన్నీ హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు. ఒకటే హోల్ ఇచ్చారు, ఇదిగోండి హోల్ 1 ఉంటుంది. ఇది అన్నీ అయిపోయినాయి కదా, ఆరిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు ఆరిన తర్వాత ఇవన్నీ హ్యాంగింగ్లా పెడదామని. తర్వాత ఇది ఒకటి అండి, శుభం లాభం. ఇటు నుంచి ఇది కూడా విడిగా ఇలా చెక్కలా వస్తుంది మొత్తం. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇటువైపు కూడా టర్న్ చేస్తే దీనికి ఏ దానికి అది విడివిడిగా ఉన్నాయి. 3 పీసెస్ మీషోలో పెట్టాను. అవి తీసుకొని వీటికి పెయింట్స్ వేసి పల్స్ ముచ్చాలు ఇచ్చి వీటికి జాయింట్ దగ్గర ఇవి పెట్టి ఇవ్వండి ఇవి దొరుకుతున్నాయి ఆన్లైన్లో, మీషోలో. ఇవి తీసుకొని ఇలా సెట్ చేసి వీటికి మిర్రర్స్ పెట్టాను. ఈ 2 ఒకటండి లావ్. నెక్స్ట్ ఇవ్వండి, ఇవి కూడా అంతే. ఇవి విడివిడిగా ఇలా వుడ్డే వస్తుందండి. ఈ ఫ్రేమ్ కూడా విడిగా వస్తుంది. దాని ఫుల్ రెడ్ వేసిన తర్వాత ఈ ఫ్రేమ్కి గోల్డ్ వేసి దీన్ని అంటించిన తర్వాత ఇక నాకు ఇష్టం వచ్చినట్టుగా, నాకు నచ్చినట్టుగా కొంచెం స్టోన్స్, ఈ డాట్స్ ఇవన్నీ పెట్టి దీన్ని ఇలా డెకరేషన్ చేశాను. ఇవి విడిగా ఉండే కన్నా ఇలా హ్యాంగింగ్స్ లాగా. నాకు ఏదన్నా చేసేదే కన్నా నాకు నేను సొంతగా చేసుకుంటే నాకు ఇష్టం. ఇలా ఉంటుంది. కిందన ఇంకా కుచ్చు పెట్టాలండి. ఇవి ఇలా చేస్తున్నాను. వాటికి కూడా ఈ బాల్స్ పోస్టులు యూజ్ చేస్తాను. ఇవి కూడా మీషోలో ఆర్డర్ పెట్టాను. ఈ మొత్తం 10, 12 వచ్చాయండి మొత్తం. 12 కూడా పూర్తి అయిపోయినాయి. ఇక మిగతావి ఇవన్నీ చేసిన తర్వాత హ్యాంగింగ్ చేయాలి. ఇది ఇంటి ముందు పెట్టడానికి ఎంట్రన్స్లో బాగుంటుంది. ఇది దేవుడి గదికి పెడదాం అనుకుంటున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ రోజుకి ఇది. ఇంకేమైనా చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే.